యాండు అందరూ బాగున్నారండి. ఈ రోజు పన్నీర్ కూర వండబోతున్నానండి. పన్నీర్ కూర ఎవరు ఉన్నా గానీ జీడిపప్పు లేకుండా ఉండరు కదా. ఇప్పుడు పన్నీరు జీడిపప్పు అంత జీడిపప్పు వేస్తాను మంచిగా. పన్నీర్ అని ఓన్లీ గ్యాప్ ఇచ్చేటప్పుడు నాకు కంగారు వచ్చేసిందండి. జీడిపప్పు బదులు అయిపోతే బాగుంటుందా అని. నేను లేకుండా పెసదు లేకుండా నేను లేం కదండి. అలాగే జీడిపప్పు ఒకటే ఉండదు, పన్నీర్ ఒకటే ఉండదు. ఆ రెండు ఎప్పుడు కలిపే వండుకుంటారండి. ఇప్పుడు మనం పన్నీరు జీడిపప్పు కూర వండబోతున్నాం అండి. తెలుసు కదా ఎక్కడ తింటావు ఇది ఎక్కువ పెళ్లిలో తింటాం మనం. ఇంకో దిక్కునేంటే ఎక్కడ అనుకుంటున్నారా, దాబాకి వెళ్ళాం అనుకోండి. ఎప్పుడన్నా పన్నీరు జీడిపప్పు కూర ఫేమస్ అండి బాబా. రెండు చపాతీలకి 2 పులకలు వేస్తాడు. కూర ఎక్కువ రేట్ ఉంటదండి. ఎందుకంటే మరి పన్నీరు జీడిపప్పు కదండి. కూర ఏమో 230 రూపాయలు కప్పుతో ఇస్తాడు. కాస్ట్లీ కూర బాబా. 2 చపాతీలు ఏమో 30 రూపాయలు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అంటారండి గొప్పగాను బడాయికి అని చెప్పుకుంటారండి. పన్నీరు జీడిపప్పు కూర హెరు పన్నీర్ జీడిపప్పు అంటే పన్నీర్ అంటే అంత పెద్ద పేరండి దానికి. ఇప్పుడు మనం కాస్ట్లీ కూర. అవును పన్నీర్ అంటే మాంసం కూరలో అవి తెల్లని వాళ్ళకి ఆల్టర్నేట్ గా పన్నీరు జీడిపప్పు వండుతారండి. అది ఇప్పుడు మనం ఆ పన్నీరు జీడిపప్పు కూర అండి క్యాటరింగ్ స్టైల్లో అంటే పెళ్లిళ్ళలోనే వేస్తారు కదా, ఆ స్టైల్లో వండబోతున్నాం. చాలా ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. అన్నంలోకి బాగుంటది, అదే విధంగా చపాతీలు పులకాలు వాటిలో కూడా చాలా బాగుంటదండి. ఇప్పుడు ఈ పన్నీర్ కూర ఎలా వండాలో మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా చాలా ఈజీగా అచ్చం పెళ్లిల్లో తిన్నట్టే వచ్చే రుచిలాగా వండేలాగా నేను మీకు నేర్పిస్తానండి. బాబా నేను ఈ మధ్యకాలంలో పెళ్లికి వెళ్ళి చాలా రోజులైందండి. ఎప్పుడో తిన్నాను. ఇలా చేస్తున్నాడు నాకు విందు భోజనమే గుర్తొచ్చేసిందండి బాబా. ఎప్పుడు వెళ్ళి ముక్కల పెళ్లికి వెళ్తున్నాడండి. ఏ పెళ్లి జీడిపప్పు పన్నీర్ ఎక్కడ మనకు తగలేదండి. తగులుద్ది తింటాను ఇంకో మరి నాకు అలాగా. ఇప్పుడు మామూలుగా అన్నంలో చపాతీలో అన్నాడు కదండి, నేను నృత్తిన కూరలో కూడా తినేస్తాను. నృత్తి కూర ఏంటి జీడిపప్పు తినేస్తాను. తిన ఏమైంది. ఇప్పుడు ఈ పన్నీరు జీడిపప్పు కూర కోసం 400 గ్రాములు పన్నీర్ తెచ్చుకున్నాను అండి. ఈ పన్నీర్ ని ఫస్ట్ క్యూబ్స్ కింద కోసేసుకుందాం. ఇలా కోసుకున్న ఈ ముక్కల్ని ఒక్కసారి మంచినీటితో కడిగేసుకోండి. ఇలా కడుక్కున్న ఈ పన్నీర్ ముక్కల్లో ఒక గుప్పుడు వరకు జీడిపప్పు కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 చెంచా పసుపు, ఒక 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, 1 చెంచా హోమ్ మేడ్ గరం మసాలా, ఒక 2 చెంచాలు నూనె, ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలా బాగా కలిపేసుకొని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకున్నాం అంటే ఈ కారం ఉప్పు ఇవన్నీ కూడా ముక్కలకి పట్టి మంచి రుచి వస్తుందండి కూర. పన్నీర్ జీడిపప్పు కూర మీరు అన్నంలోకి అయితే కనుక ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగేసుకోండి సరిపోద్ది. అలా కాకుండా చపాతీలోకి కానీ చేసుకోవాలనుకుంటే కనుక ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ చేసేసుకుంటే బెటర్ అండి, బాగుంటుంది, గ్రేవీ లాగా వస్తుంది అనమాట అది. ఈ టమాటాలు కూడా అంతేనండి. అన్నంలోకి కూర వండుకుంటే కనుక టమాటా ముక్కల్ని సన్నగా తరుక్కోండి. లేదు చపాతీ పులకాల్లో అనుకుంటే కనుక టమాటా గుజ్జు చేసేసుకోండి. ఒక 6 పచ్చిమిర్చి చీలికలు చేసుకుందాం. గుప్పుడు కొత్తిమీర తరుక్కుందాం. ఇప్పుడు పన్నీరు జీడిపప్పు కూరకు సంబంధించిన అన్నీ కూడా రెడీ చేసుకున్నాం అండి. ఇప్పుడు కూర వండుకోవడమే తర్వాయి. గిన్నె వేడెక్కిన తర్వాత ముందుగా మనం పన్నీర్ ముక్కలకి జీడిపప్పుకి మసాలా పట్టించి పక్కన పెట్టాం కదండి, దాన్ని కొంచెం వేయించుకుందాం అండి. నూనె ఏమీ వేయక్కర్లేదు. ఆల్రెడీ పన్నీర్ ముక్కల్లో ఒక 2 చెంచాలు నూనె వేసాను ఫస్ట్లో. మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. పన్నీర్ ముక్క ఎక్కువ వేగింది అనుకోండి గట్టిగా అయిపోతాయండి. సాఫ్ట్గా ఉండాలంటే 1 నిమిషం పాటు వేయించుకొని దిబ్బేసుకుంటే సరిపోద్ది. ఇవ్వండి 1 నిమిషం పాటు వేయించినాక తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం వీటిని.
ఇప్పుడు దీంట్లోనే ఇంకో 2 చెంచాలు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ సరుకులు వేసుకుందాం అండి. ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 5 యాలకులు, కొంచెం సాజీరా. అవి అలా ఏగుతుండగానే పెద్ద 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసేస్తున్నాను. దాంతోపాటు పచ్చిమిర్చి చీలికలు కూడా. ఉల్లిపాయ పచ్చిమిరకాయలని బాగా వేయించుకోవాలండి. అవి ఏగుతుండగానే కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇప్పుడే ఫ్రెష్గా దంచుకున్నాం, ఇది వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి 1 నిమిషం పాటు. మీడియం సైజు టమాటాలు 2 సన్నగా ఇలా తరిగి పెట్టుకున్నాం అండి. ఈ ముక్కలు కూడా వేసేసి ఆయిల్ పైకి తేరే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుందాం. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత 1 చెంచా కారం వేస్తున్నానండి. ఆల్రెడీ 2 చెంచాలు మనం పన్నీర్ ముక్కల మీద వేసాం. ఒక 6 పచ్చిమిర్చిలు కూడా వేసుకున్నాం కదా. దాంతోపాటు ఒక 2 చెంచాల వేయించిన ధనియాల పొడి, 1 చెంచా వేయించిన జీలకర్ర పొడి, హోమ్మేడ్ గరం మసాలా ఒకసారి వేయించేసుకుందాం. మసాలా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుందాం అండి, గ్రేవీ బాగా వస్తుంది. ఈ మసాలా ముద్దంతా కూడా ఇలా ఆయిల్ పైకి తేలిలాగా ఉడికించుకున్నామండి. ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసేద్దాం. ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఇలా 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు దీంట్లో 1 గ్లాసు వరకు నీళ్ళు పోసేసుకుందాం అండి. ఇప్పుడు మూత పెట్టేసి తక్కువ మంట మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం అండి. ఇవ్వండి, ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను. మధ్యలో ఒకసారి తీసి కలిపానండి అడుగు పట్టకుండా. ఇవ్వండి, దీంట్లో కసూరి మేతి వేసుకుంటే భలే రుచి ఉంటుందండి కూర. కొంచెం నలిచి వేసుకోండి ఒక గుప్పుడికి. బిర్యానీలో అది వేస్తారు కదా ఆకు, ఇది అదండి. కూర రెడీ అయిపోయిందండి. ఇక దింపేసే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఒక్కసారి కలిపేసి దింపేసుకుందాం. గుమగుమలాడే పన్నీరు జీడిపప్పు కూర రెడీ అండి. ఏండి బావగారు, వేడి వేడి అన్నంతో పన్నీరు జీడిపప్పు కూర పెళ్ళి అనుకొని మీదా ఎవరిదా పెళ్ళి అనుకుని తినమంటే మరి ఎవరిదో క్యారెట్ లేకపోతే తినలేమండు. పెళ్ళిలోనే కదా తింటాం ఇదా. అవును, జీడిపప్పు ఎక్కువే నీకోసం. ఉండాలా మాత్రం 4 బద్ద లేకపోతే ఎలాగండి బాబా. పన్నీర్ చూసావుగా, ముద్దకి జీడిపప్పు పన్నీరు చక్కగా లైట్ గా వేయించామండి. ముందు మెత్తగా భలే ఉందండి. ఇంకా ముక్క మంచి భలే ఉంది. ఆహా, జిన్ను ముక్కలా ఉందండి. ఈ పచ్చిమిరకాయ కూడా పెట్టేసాను ముద్దలో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా కొట్టేసింది.
బా పన్నీరు జీడిపప్పు కూర మజాక సూపర్. సూపర్గా ఉందో. సేమ్ ఫంక్షన్లో మాదిరిగా వచ్చేసిందండి. ఆహా బాబా పన్నీర్ ముక్క కూడా మంచి సరదాగా ఉడికిందండి ఇది. అదిరిపోయింది కూర. అంటే కొంతమంది ఉన్నప్పుడు అది పాలు పాలు పచ్చి పచ్చిగా ఉంటుంది, బాగోదు తినలేం. లేదంటే కొంతమంది ఏమో గట్టిగా వేపేస్తారండి, బిగిసిపోద్ది రాయి ముక్కలాగా, అలాగే తినలేం. ఇది సమానంగా ఎక్కువ తక్కువ లేకుండా మా చక్కగా ఉడికిందండి. ఆహా ఆహా అదరగొట్టేసాడండి మా బావగారా. భలేగా ఏట మాసం కైమా కూరలో ఉందండి ఇది. కథ ఊడిపోయండి. అసలా బావగారా ఈ పన్నీరు జీడిపప్పు కాంబినేషను లైలా మజ్ను పారు దేవదాస్ మాదిరిగా ఉంటుందండి. అయ్యి బాబు ఎంత కమ్మగా ఉంటుందండి బాబు ఈ వంటకమా, చాలా బాగుంటుంది. మీ పెళ్ళికప్పుడు పన్నీర్ జీడిపప్పు కూర వేస్తే రెండో బంతిలోనే లేకుండా తినేసారు. అంటే రెండోసారి ఏమంటే వేసారు అందరికి. వేయడమంటే ఇంక బాగుందని చెప్పి పన్నీర్ కూర పట్టేసారు, శుభ్రంగా గడ్డి మీద గరిటె వేసేసారు. అందరూ తింటున్నారు కదా ఇష్టంగా ఉందేమో అనుకున్నారు. ఆ తర్వాత ఏం చేసాము, మళ్ళీ మిక్చర్ కూర ఇచ్చాం. అవును కరెక్టే. మా నెంబర్ 1 కుదిరేసింది అప్పుడు కూర. ఏమో ఆ రుచి మళ్ళీ ఇప్పుడు చూసాను నేను. అదండి జీడిపప్పు పన్నీర్ కూర అయితే అద్భుతంగా వచ్చిందండి. మా బావగారు ఏ క్లాస్ కొట్టాడండి. శుభ్రం ఇరుక్కుమేసాం. మీరు కూడా ఈ రకంగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుందండి. వారానికి ఒకసారి 2 సార్లు తినచ్చు. ప్రోటీన్ కదా. నెంబర్ 1 ప్రోటీన్ అండి బాబా. ఈ పిల్లలకి వాళ్ళకి కూడా ఏం తెచ్చాడదామా. ఇప్పుడు కొంతమంది నీసు అయితే తినరని పిల్లలు కూడా చాలామంది అంటే ఇష్టపడరు. బళ్ళు టీచర్లు తినొద్దు అన్నారని అలా కొన్ని నియమాలు పెట్టుకుని తినరండి. అలాంటి వాళ్ళకి పన్నీరు జీడిపప్పు కానీ మీరు ఇంకా దేంట్లోకైనా పులకాలోకైనా చపాతీలోకైనా అన్నిటిలోకి చేసేట్టని కూర మా సరదాగా ఎంతో ఇష్టంగా తినేస్తారండి. మంచి ప్రోటీన్ అండి పిల్లలకి, అది ఆరోగ్యంగా బలంగా ఉంటారండి. మరి మా బావగారు చేసిన ఈ పన్నీరు జీడిపప్పు కూర వీడియో కనుక నచ్చితే మన గోదావరి ఇంటి వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటామండి మరి. బాయ్ అండి.